నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో ప్రభుత్వ భూమి డొంక పోరంబోకు ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపించారు. పశువులు నీళ్లు తాగే కుంటను సైతం పూడ్చి అక్రమ లేఅవుట్ వేశారని వాపోయారు. ఎల్పీ నంబర్ 830లో 2 ఎకరాల 96 సెంట్లు, మరో ఎల్పీ నంబర్ 831లో 5 ఎకరాల 2 సెంట్ల భూమి ప్రభుత్వ రికార్డుల్లో డొంక పోరంబోకుగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిని చదును చేసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేస్తున్నారని తెలిపారు. ఆక్రమణపై ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పొదలకూరు తహసీల్దార్ ఆక్రమణల్ని అడ్డుకున్నా పనులు మాత్రం సాగుతున్నాయన్నారు. ఆక్రమణకు గురైన భూమి విలువ 60 కోట్లు ఉంటుందని, వెంటనే నుడా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పొదలకూరు నెల్లూరు మెయిన్ రోడ్డు దగ్గర నుంచి సర్వే నెంబర్ 22లో 5 ఎకరాల 2 సెంట్లు పొలం డొంక, సర్వే నెంబర్ 528లో 2 ఎకరాల 96 సెంట్లు గుంట. ఆ గుంటలో నీళ్లుంటాయన్నమాట. మా మరుపూరు గ్రామానికి సంబంధించిన పశువులు, గొర్రెలు ఈ డొంకలోంచి ఆ గుంట దగ్గరికి పోయి నీళ్లు తాగుతుంటాయి ప్రతినిత్యం. అటువంటి భూమిని ఇస్కాన్ సిటీ 2 అనే అక్రమ లేఅవుట్ వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ పొలం అంతా సుమారు ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది. దీని అంతా ఆక్రమించుకొని అక్రమంగా లేఅవుట్ వేసి అమ్ముకుంటా ఉన్నారు. మాకు ఆ పొలంలో నీళ్లు తాగేదానికి లేకుండా చేశారు. అధికారులు దీన్ని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా ఊరికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఒక లేఅవుట్ వేస్తున్నారు. ఆ లేఅవుట్ లో మా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి సుమారుగా 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. చాలా కాస్ట్ భూమి అది. మేము దాన్ని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. మా గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమి, పశువులు, గొర్రెలు, ఆవులు ఇవన్నీ నీళ్లు తప్పుకుంటున్నాము. ఇలా తాగేదానికి లేదు. మమ్మల్ని అక్కడ కూడా రానియడం లేదు. కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము. ప్రభుత్వం దాన్ని న్యాయం చేయాలని కోరుతున్నాం.